ప్రేక్షకులు అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది అందించినప్పుడే విజయాలు అందిస్తాయి. బాక్స్ ఆఫీస్ పరుగులు పెడుతుంది, రికార్డులు ఖాతాలు పడతాయి. అలా కాదని ఎవరిని పట్టించుకోకుండా సినిమాలు తీస్తూ వెళ్తే, ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ వెళితే ఫ్లాప్లు వస్తాయి, డిజాస్టర్స్ కూడా వెంటాడతాయి. అందుకే సూర్య అలర్ట్ అయ్యాడు. చేతిలో ఉన్న చిత్రాలను పూర్తిగా పక్కన పెట్టాడు. గంగువ కోసం 2 ఏళ్లు, రెట్రో కోసం ఏడాది, మళ్ళీ వెట్రిమారంతో మూవీ కోసం 2 ఏళ్లు. ఇలా అయితే కెరీర్ ముందుకు సాగదని, స్పీడ్ గా ప్రాజెక్ట్స్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడని సమాచారం. అందులో భాగంగానే ఇకపై 6 లేదా 7 నెలల్లో సినిమాలు తీసే దర్శకులతో సూర్య వర్క్ చేస్తాడట. ప్రస్తుతం కమెడియన్ ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న మూవీని దీపావళికి విడుదల చేయబోతున్నాడు. ఆ తర్వాత లైన్ లో వెంకీ అట్లూరి తెరకెక్కించే చిత్రం ఉంది. అంతే. గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్య ఈ మధ్య చాలా ప్రాజెక్టులకు గుడ్ బై చెప్పేశాడు. బాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలనుకుని వెనక్కి తగ్గాడు. మైథాలజీ మూవీ కర్ణా కూడా ఆగిపోయింది. ఇక కంగువ పార్ట్ 1 హిట్ కాలేదు కాబట్టి సీక్వెల్ వచ్చే అవకాశాలే లేవు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో వెట్రిమారంతో వాడివాసల్ మూవీకి కూడా బ్రేక్ పడింది.